పెద్దబాబు గారు ఫోన్ వస్తుంది. హలో 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 సార్, ఎక్కడున్నారు? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏమైంది శివ? ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది సార్. ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. మీకు పార్వతికి పెళ్ళైనట్టు టీవీలో న్యూస్ వస్తోంది సార్. వాట్? ఎస్ సార్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మీకు పెళ్లి చేసినట్టు బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. మై గాడ్. శివ, నేను వెంటనే ఇంటికి వస్తున్నాను. నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి సార్. అలాగే సార్. ఓకే బాయ్. ఏంటైనా పెద్దబాబు గారు? మన ఇద్దరం పార్క్లో ఉన్నట్టు, ఇద్దరికి పెళ్ళైనట్లు టీవీలో వస్తుందంట పార్వతి. పెద్దబాబు గారు, అమ్మగారికి తెలిస్తే సంపేస్తారు. ఇప్పుడు ఎలా పెద్దబాబు గారు? అమ్మ దగ్గరికి వెళ్దాం. కూల్ పార్వతి, నువ్వు టెన్షన్ పడకు. ఐష్, నీ డైట్ లిస్ట్ వచ్చింది, మెసేజ్ ఫార్వర్డ్ చేశాను చూడు. డైట్ లిస్ట్ ఎందుకు చిన్న బాబు? ఐష్ ప్రెగ్నెంట్ కదా పిన్ని, ఏ టైంకి ఏది తినాలో ఇందులో ఉంటుంది. ఆ లిస్టుని తారుమారు చేస్తే కడుపులో ఉన్న బేబీ ఈ ప్రపంచంలోకి రాదు. ఆ లిస్టు ఫార్వర్డ్ చేస్తే సరిపోదు నాన్న. పార్వతికి చెప్పు, ఇక ఐశ్వర్య బాగోగులని తనే చూసుకుంటుంది. పార్వతికి చెప్పారంటే ఇక నిశ్చింతగా ఉండొచ్చు. పార్వతి, పార్వతి, పార్వతి! ఉంటే వస్తుంది గాని అరిస్తే వస్తుందా? పార్వతి ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? అంటే మీకు కూడా చెప్పలేదా? ఈ మధ్య ఎవరికి చెప్పట్లేదు ఏంటో మరి. పని మీద వెళ్ళుంటుంది. రాద్దంతం చేయకండి ఆంటీ. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. వాలంటైన్స్ డే రోజు ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ దేవేంద్రకు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,